వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక, రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. మరొకసారి ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి మనము దేవుని పని పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలో దాని గురించిన హెచ్చరికలు ఈ ఉదయకాల సమయంలో 4 విషయాలు మనం జాగ్రత్తగా గ్రహించాలి. నెంబర్ 1, ఫెయిల్యూర్స్ ఆర్ ఫార్బిడన్. వైఫల్యాలన్నీ నిషేధించబడ్డాయి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక అని రాయబడింది. దేవుని పరిచర్యలో నిర్లక్ష్యం కానీ, బద్ధకం కానీ, అజాగ్రత్తగా చేయటం కానీ అది టూ డేంజర్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భయంకరమైన యుద్ధ సమయంలో నిద్రపోతున్న సైనికుల్లాగా అది ఎంత ప్రమాదకరమైందో, అది ఎంత అగౌరవాన్ని కలిగించేదో మనం కూడా దేవుని చేత పిలువబడిన వారమై పరిచర్య చేయటానికో, దేవుని పని చేయటానికో పిలువబడిన వారం అది దేవుని పని అని ఎమర్జెన్సీగా కాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చులే అని అజాగ్రత్తగా చేసేవారు శాపగ్రస్తులు అవుతారు. అది ప్రమాదకరమైనది అన్న మాటను మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ రిక్వైర్డ్. విశ్వాసము అవసరము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని కార్యం చేయటానికి, దేవుని పని చేయటానికి విశ్వాసము అత్యవసరము. మనము చిన్న చిన్న పనులు మాత్రమే చేయొచ్చు. అవి పెద్దగా లెక్కించవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ప్రజలను సందర్శించటమే కానీ, పాటలు పాడటమే కానీ, వాక్యధ్యానమే కానీ, ప్రార్థన చేయటమే కానీ, ప్రకటించటం, బోధించటం వంటి ఏదైనా సరే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనము ఖచ్చితంగా విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. అందుకే విశ్వాసముతో పనిచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించడానికి, పొగడటానికి అవకాశం ఉంది. అలా కాకుండా అవిశ్వాసముతో, అజాగ్రత్తతో చేసే మనకి శిక్ష తప్పదు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ హెచ్చరికలను మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫియర్ఫుల్నెస్ ఇన్ ద ఫైట్. పోరాటంలో నిర్భయతను మనం కలిగి ఉండాలి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక అని రాయబడింది. ఇక్కడ కూడా చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక జీవితము యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితులు మనకు ఎదురవుతా ఉన్నాయి. గొలియాతుని దావీదు ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధంలో దావీదు తన విడిశాలను బయటికి కనపడకుండా దాచిపెట్టిన సందర్భాలు ఏమీ లేవు. ఓపెన్గా యుద్ధం చేసినట్లుగా మనం కూడా కొన్నిసార్లు మనకి దేవుడు అప్పగించిన పనిలో, అది ప్రకటించడమే కానీ, సువార్త పనే కానీ, అది ఏ పనైనా సరే నిర్భయంగా పోరాటంలో మనం దిగాలి. అది పాపమును గురించి వెల్లడి చేయటమే కానీ, అనీతిమంతుల్ని మనం కట్టడి చేయటమే కానీ, ఏదైనా హెచ్చరికే కానీ, భయం లేకుండా, బెరుకు లేకుండా కత్తి దూసే వారంగా మనం ఉండాలి అన్న సత్యాన్ని, నీతిని, సత్యాన్ని, యథార్థతను భయం లేకుండా, భీతి లేకుండా చెప్పేవారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఫైనల్లీ చివరిది, ఫోకసింగ్ ఆన్ గాడ్స్ మిషన్. దేవుని పైన దృష్టి కేంద్రీకరించాలి. ఈ సందర్భంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పని మీద కాకుండా మన సొంత యావిగేషన్స్ మీద మనం పెట్టుకుంటే అది మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. నెహెమియా గోడ కడుతున్నప్పుడు గోడ దగ్గర నుండి కిందకి దిగిరాల, కానీ గోడ పని మీదనే ఆయన దృష్టి అంతా కేంద్రీకరించినట్లుగా మనం కూడా దేవుడు అప్పగించిన పని మీదే మన దృష్టి అంతా ఉంచాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి మా జీవితాల్లో ఉన్న అశ్రద్ధ అంతటినీ మేము తొలగించుకొని నమ్మకంగా నీకు సేవ చేయడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.